నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం అంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే మార్చి మాసంలో రాబోతున్నటువంటి ఇంటరు 10th పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కారణము. ఆ పరీక్షలకు ఇబ్బంది కాకుండా అంటే ఎన్నికలు ఇబ్బంది కాకుండా మార్చిలోనే పరీక్షలు నిర్వహించేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కూడా దీని వెనకాతల కూడా కుట్ర దాగుంది అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి విమర్శ. మరి నిజంగా ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏప్రిల్ నెలలో వస్తాయి అంటూ వైసీపీ ప్రభుత్వం ఒక ప్రచారం చేస్తుంది. వాస్తవంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చాలా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దీనిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేది బొత్స సత్యనారాయణ కాదు, అంతవరకు అయితే గ్యారంటీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఓటర్ల రివిజన్ జరుగుతూ ఉన్నది. ఓటర్ల రివిజన్ జరగటం, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే ఏమన్నా ఇటువంటి ఎగ్జామ్స్ అటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నాయి, మధ్యలో పండగలు ఏమన్నా ఉన్నాయా, శాంతి భద్రతలకి విఘాతం కలిగే ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా, ఇటువంటివన్నీ తెలుసుకొని ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ రిలీజ్ చేసే వరకు కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఇవి లోక్సభ ఎన్నికలు. లోక్సభ అంటే మొత్తం భారతదేశం మొత్తం జరిగే ఎన్నికలు. ఇందులో ఒక 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభకి ఎన్నుకుంటారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఇప్పుడే చెప్పటం, మేము అంటే ఏప్రిల్లో వస్తుంది, మేలో వస్తుంది, జూన్లో వస్తుందని ఇప్పుడే చెప్పటం అనేది నిజంగా మీరు క్వశ్చన్లో చెప్పినట్టు అది ఒక కుట్రపూరితమైన విషయమే. అంటే ఏ విధంగా సార్? అంటే సహజంగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో వస్తాయి అని చెప్పారని అనుకోవచ్చు కదా? కాదు, అట్లా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి అనుకుందాం. బొత్స సత్యనారాయణ చెప్పిన విధంగా ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయంటే ఇప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను ఎందుకు ప్రకటిస్తుంది అనేది ప్రధానమైన అంశం. ఇప్పటి నుంచి దాదాపు 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా కొంతమందికి ఏమో సీట్లు ఇవ్వమని చెప్పి పార్టీ పెద్దలే లీక్లు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎన్నికలు ఏప్రిల్లో వచ్చేట్టయితే డిసెంబర్లో మొదటి వారంలో 2వ వారంలోనే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అవసరం లేదు కదా? ఎప్పుడో చేసుకోవచ్చు, ఫిబ్రవరిలోనో ఎప్పుడో మొదలు పెట్టచ్చు. కానీ ఇప్పటి నుంచే ఎందుకు మొదలు పెట్టారు అనేది ప్రధానమైన ఇష్యూ. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఎన్నికలకి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోతున్నది, దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నది. ప్రతిపక్షాలని మభ్యపెట్టడానికి, ప్రతిపక్షాలని ఆఖరి నిమిషం వరకు డార్క్లో ఉంచాలి అన్న తలంపుతోటి ఏప్రిల్లో వస్తాయి, మేలో వస్తాయి, జూన్లో వస్తాయి అని చెప్తున్నారు. మీరు చెప్పినట్టే ఇది ఒక కుట్రపూరితంగా చెప్తున్నారు తప్ప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనే విషయం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే వరకు కూడా తెలియదు. మీకు ఫిబ్రవరిలోనే రావచ్చు, లేదు మార్చిలోనే రావచ్చు, మార్చి ఎండింగ్కి జరగచ్చు. ఏదైనా కానీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే వరకు జరగదు. పోయినసారి జరిగిన డేట్లని బేరీజ్ వేసుకొని ఒక అంచనా వేసుకోవచ్చు, కానీ అది అధికారికం కాదు. అధికారికం కానప్పుడు ఒక మంత్రి ఎలా చెప్తాడు బలానా రోజున కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది, బలానా టైంలో రావచ్చు అని, ఎన్నికలు జరుగుతాయని ఫిబ్రవరిలో పెడితే బొత్స సత్యనారాయణ వద్దంటాడా? బొత్స సత్యనారాయణ వద్దు అంటే అక్కడ నడిచిపోతుందా? అంటే దీని వెనక కూడా ఒక రకమైన కన్ఫ్యూజింగ్ సిద్ధాంతం ఒకటి ఉన్నది. సార్, అయితే ప్రధానంగా ఒకవైపు 10th పరీక్షలు జరుగుతున్నాయన్నా కూడా, లేదు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయన్నా, మరి ఉపాధ్యాయులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ఆ మాసంలో అయితే పెట్టే అవకాశం స్పష్టంగా కనిపించట్లేదు అని అనుకోవచ్చు కదా? నేను అదే చెప్తున్నది. ఈ ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల నుంచి పక్కకు పంపించాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. ఒకటి కాదు, మన విద్యార్థులకి చదువు చెప్పే పని తప్ప ఉపాధ్యాయులు ఇంకే పని చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళందరినీ పక్కకి తప్పించింది.
ఎన్నికల విధుల నుంచి పక్కకి తప్పించింది. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వీటితోటి వాళ్ళు మళ్ళీ ఎన్నికల విధుల్లోకి రాబోతున్నారు, వచ్చేస్తారు. జగన్ ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రాన ఆ ప్రాసెస్ ఆగదు. జగన్ ప్రభుత్వం ఏంటంటే సెక్రటేరియట్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళని సెక్రటేరియట్ అంటే మామూలు స్టేట్ సెక్రటేరియట్ కాదు, గ్రామ సచివాలయ సిబ్బందిని పెట్టి ఎన్నికలు నడిపించేద్దామని ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. అట్లా ఎందుకు అంటే వాలంటీర్లు, గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి పనిచేసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా వాళ్ళు మాత్రం వైసీపీ కార్యకర్తలే. అందుకని వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని ఎన్నికలు పూర్తి చేసుకొని మళ్ళీ 175 నియోజకవర్గాల్లో మొత్తం గెలిచేసేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం టీచర్లు మధ్యలోకి రాకుండా ఉండటానికి, వాళ్ళని ఎగ్జామ్స్లో లాక్ చేయటానికి వేసిన ఎత్తుగడ ఇది. వీళ్ళు ఏం చేయాలి అంటే మార్చిలో మొత్తం దేశం మొత్తం పరీక్షలు జరుగుతాయి. ఆ విషయం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుసు. వాళ్ళు చెప్పిన దాకా ఆగాలి రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఒక సూచన ప్రాయంగా ఒకటి చెప్తారు అడిగితే, అది చెప్పిన దాకా ఆగకుండా వీళ్ళంతటి వీళ్ళు స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టేస్తున్నామని డిక్లేర్ చేయటం అనేది అది ఒక కన్ఫ్యూజ్ చేయటం, ప్రజల్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలని కన్ఫ్యూజ్ చేయటానికి వీళ్ళు వేస్తున్న ఎత్తుగడ ఇది. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తూ ఉంటే ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లోకి వాడడం అనేటువంటిది ఎన్నికల నియమావళిలోనే ఉంది కాబట్టి ఎన్నికల సంఘం ఆ ప్రకారమే వాలంటీర్లని ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి మరి జనవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో కూడా ఏమైనా ఎన్నికలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా భావించవచ్చా? ఉందండి. మీకు నేను అదే చెప్పాను కదా, ఈ ఓటర్ల రివిజన్ అనేది చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం చేసేశారు. దాదాపుగా అవే ఫైనలైజ్ అయిపోతూ ఉంటాయి. మన కర్ణాటక అవి జరిగిన ఎలక్షన్స్, మొన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ జరిగినాయి. అంటే సగం దేశంలో ఓటర్ లిస్టు రెడీగా ఉంది. మిగతా చోట్ల కూడా ఆ రివిజన్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. పెద్ద తేడాలు ఉండవు, ఏదో 1-2 తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఓటర్ల జాబితాలో పెద్ద తేడాలు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి పెద్ద తేడా ఏముంటుంది? ఓటర్ల రివిజన్లో ఏమన్నా చేర్చే వాళ్ళు ఉంటే, కొత్తగా వయసు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేరుస్తారు. ఆ ప్రాసెస్ సులభంగానే జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఈ ఓటర్ల జాబితా తయారు చేయటం కాంప్లికేట్ అయింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతోటి దేశంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. అందువల్ల ఓటర్ల జాబితా సులభంగానే తయారైపోతుంది. అది అయిపోగానే వెంటనే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. జనవరి ఎండింగ్లో అయినా నోటిఫికేషన్ అంటే వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ ఎలక్షన్ షెడ్యూల్ రావటం, తర్వాత నోటిఫికేషన్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో డిక్లేర్ చేయటం అనేది జనవరిలోనే జరిగిపోవచ్చు. జరిగిపోయిన తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేయచ్చు. ఈ విధంగా కొత్త చకచక కార్యక్రమాలు జరిగిపోవటానికి అవకాశం ఉంది. అట్లా చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు ఇప్పుడే. కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళు ఎవరికి చెప్పరు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఇప్పుడు ప్రెడిక్ట్ చేయటం అంటే ఇదేమన్నా ఎగ్జిట్ పోల్ చేసి ప్రెడిక్ట్ చేయటం కాదు కదా. అక్కడ వాళ్ళు రకరకాల సమస్యల్ని వాళ్ళు బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సరే, అయితే ఇక్కడ ప్రధానంగా కొంత రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, మొదటి నుంచి వ్యవస్థల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అటాకింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి ఈ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు మనం చర్చించుకున్నట్లుగా ఒకవేళ జనవరి 2వ వారంలోనో లేదా 3వ వారంలోనో ఒకసారి ఎన్నికలు ఎప్పుడు అనేటువంటిది డిక్లేర్ చేసి, దాని తర్వాత అనౌన్స్మెంట్ తర్వాత నోటిఫికేషను లేదంటే షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరి నెలాఖరు లోపు అంటే ఆఖరి వారంలో ఎన్నికలు జరిగేటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎన్నికల సంఘం మరి సహజంగా ఎన్నికల నోటిఫికేషన్కి పోలింగ్కి మధ్య 4 రోజులు గ్యాప్ ఉండాలి అనేటువంటిది కూడా ఎన్నికల నియమావళిలోనే ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని ప్రయత్నాలు కుట్రపూరితంగా చేసేటువంటి అవకాశాలు ఉంటుంది అని. వీళ్ళు ఏం చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయలేరండి. ఎగ్జామ్స్ ప్రీపోన్ చేసుకోవటమో పోస్ట్పోన్ చేసుకోవటమో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. మేము పిల్లలకి పరీక్ష పెట్టాం కాబట్టి నువ్వు ఎలక్షన్ పెట్టద్దు అని చెప్పడానికి ఆస్కారం లేదు. నీకు
కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం పని చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇది నేను చెప్తున్నా కదా, కన్ఫ్యూజ్ చేయటానికి, ఒక రాజకీయ అనిశ్చితి సృష్టించటానికి, ప్రతిపక్షాలు ఎన్నికలకి సిద్ధం కాకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటంలో సందేహం లేదు. ఆ ప్రయత్నాల్లో భాగమే ఇది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు ఒక రాజకీయ అనిశ్చితిని ఏర్పరిచి తద్వారా ప్రతిపక్షాలని మాత్రం కొంత ఏమార్పాట్లో ఉంచే కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి ప్రకటనలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఈ ఎన్నికలు ఎప్పుడు జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలా జరగాలి అనేటువంటిది పూర్తి నిర్ణయం మాత్రం, నిర్ణయాధికారం అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘంలో చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘమే తీసుకునేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.